హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యు శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ కొడంగల్ యు. ఈరోజు ముచ్చట వచ్చేసి నిజమే మాట్లాడుకుందాం. అంటే నిజం గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే నిజం అనేది నిప్పు లాంటిది. దాని ముందల ఎవరైనా తల దించేది. ఓకే, ఈరోజు వచ్చేసి నిజం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో నిజానికి ఇచ్చే విలువ అబద్ధానికి ఎక్కువ ఇస్తుండ్రు. ఎప్పుడైనా సరే అబద్ధానికి ఉన్న విలువ లోకంలో యూజ్ చేస్తుండ్రు. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, నిజానికి బలం ఎక్కువ. నువ్వు నిజం మాట్లాడితే బలం ఎక్కువ, దాని ముందల అబద్ధం చిన్నది. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో నిజాయితీ మాట్లాడటోని ఎవరు నమ్మరు, అబద్ధం మాట్లాడటోని నమ్ముతారు. ఓకేనా? నిజం నిప్పు లాంటిది, అబద్ధం చిన్నది. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏది ఉన్నా మనసులో ఇప్పి మాట్లాడితే ఎవరు నమ్మరు, అబద్ధానికి ఎక్కువ వాల్యుయేషన్ ఇస్తారు. నేను అనేది ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా, ఏ తెలంగాణలో అయినా, ఏ ఆంధ్రలో అయినా ప్రజలందరూ నిజంగా నమ్మే రోజులు పోయాయి, అబద్ధం నమ్మే రోజులు వచ్చాయి. నా బాధ అది. ఓకేనా? ఎందుకంటే నేను నిజం చెప్తే ఎవరు నమ్మరు. నేను చెప్పినట్టు చెప్తాను కానీ ఎవ్వరు నమ్మరు. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా అని నాకే క్వశ్చన్ ఇస్తారు. నిజం ముందల అబద్ధం చిన్నది. ఓకేనా? యు శేఖర్ కొడంగల్. ఎందుకంటే ఈరోజు నిజమే మాట్లాడుకుందాం అనేది నా ఉద్దేశం. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్పేది నేను నిజమే చెప్తా, కాకపోతే వేరే వాళ్ళకు అబద్ధం కనిపిస్తుంది. ఓకేనా? నిజం నిప్పు లాంటిది, దాని మీదల ఎవరైనా తల దించేది. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా నిజం ముందు తల దించేదే. ఓకే, మీ యు శేఖర్ కొడంగల్. అబద్ధానికి ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ అబద్ధానికి రెస్పెక్ట్ ఇస్తుండ్రు, నిజానికి కాదు. నిజమే ఎప్పటికైనా గెలిచేది, నిజమే. ఓకేనా? మీ యు శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి కంటెంట్ తోటి, మంచి డైలాగ్లతోటి, మంచి ఫన్నీ వీడియోలతోటి మీ ముందుకు వస్తున్నా. బాగా గుర్తుపెట్టుకోండి, నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, దాని ముందు ఎవరైనా తల దించాల్సిందే. ఓకే, మీ యు శేఖర్ కొడంగల్. కిందామిన ఉప్పు శేఖరన్న తోపు రెబాల్. ఓకే, నిజమే మాట్లాడుకున్నాం అనే డైలాగ్ తోటి ఈ వీడియో చేస్తున్నా. మీ యు శేఖర్ కొడంగల్. ఓకే, నేను నిజాయితీతోటి మాట్లాడతా కానీ నాతో నిజాయితీ ఉంది, అబద్ధం అనేది నా కంట్లో లేదు. ఓకే, ఉన్నది మాట్లాడతా చూడు. ఉన్నది మాట్లాడితే ఊరంతా చుట్టాలు, ఊరంతా గొడవలు. ఉన్నది మాట్లాడితే లేనిది మాట్లాడినోడు ముందల గడగడ మాట్లాడాడు. ఉన్నది మాట్లాడతాడు చూడు, వాడు నిజమైన మనిషి. ఓకే, నిజం నిప్పు లాంటిది, అబద్ధం చిన్నది. ఓకే, జై శేఖరన్న. లాస్ట్ ఒక్క మాట, నీవు నిజాయితీ నమ్ముకో, నీవు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి బ్రో. ఓకేనా బ్రో?